ఓకే అండి, 12,000 రూపాయల మీద 10% చొప్పున అర్ధ సంవత్సరాన్ని తిరగట్టే పద్ధతి అంటే చక్రవడ్డీ 1.5 సంవత్సరాల కండి ఎంత మొత్తం అవుతుంది అని అడిగాడు. సో ఇక్కడ 1.5 సంవత్సరం, అప్పుడు సంవత్సరానికి ఎంత 10% కదా, కానీ తిరగట్టేది ఎట్లా నీకు అర్ధ సంవత్సరానికి కాబట్టి అర్ధ సంవత్సరం రేట్ ఎంత అయ్యా అంటే 5%. అక్కడ మొత్తం కాలం 1.5 ఇయర్స్లో ఎన్ని అర్ధాలు ఉంటాయి? 3 సార్లు అండి, 3 టైమ్స్ అండి. అది ఓకే, కరెదం చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12,000 మీద 10% అండి, 12,000 మీద 10%. ఇదిగో ఫస్ట్ హాఫ్ ఇయర్, సెకండ్ హాఫ్ ఇయర్, థర్డ్ హాఫ్ ఇయర్. ఫస్ట్ హాఫ్ ఇయర్ చూడండి, 10% కాదు 5% కదా హాఫ్ ఇయర్కి, కాబట్టి 5%. 12,000 మీద 10% అంటే ఎంత? 1,200. చివరికి తీసే 5% అంటే 600. 12,000 మీద 10% అంటే చివరి సున్నాలు అయిపోయటమే, అందుకని 1,200. 10% అంటే 5% అంటే 600. ఇదిగోండి, ఇక్కడొక 600, ఇక్కడొక 600, ఇక్కడొక 600. మరి 3 అర్ధులు వేయాలి కదా. అయితే మరి చక్రవడ్డీ కదా, ఈ 600 మీద మళ్ళా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వడ్డీ వేయాలి. ఈ 600 మీద ఎంత అండి? 5%. అది సో 10% అంటే 60, 5% అంటే 30. ఇదిగో ఈ 600కి ఇక్కడ ఒక 30, ఇక్కడ ఒక 30. రైట్, అయిపోయింది. మరి ఈ 600కి వేయాలిగా, సెకండ్ ఇయర్ వచ్చిన 600కి థర్డ్ ఇయర్ ఎంత? 30. అది సో దీని మీద లెక్కేసాం, దీని మీద లెక్కేసాం. మరి 30 మీద వేయాలి కదండి. 30 మీద 5% అంటే 30లో 5%, 10% అంటే 3, 5% అంటే 1.5. ఇదిగోండి ఈ 30 మీద 1.5. సో మొత్తం టోటల్ ఎంత వచ్చింది? 3 6 18, 3 30 90, 1890, 1.5. సో 1891.5. ఇది చక్రవడ్డీ. మొత్తం ఎంత అంటే 12,000కి ఇది కలిపామనుకోండి 13,891.5. దిస్ ఇస్ ద టోటల్. ఓకే.